అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఓ ఫిర్యాదు కూడా చేశాను. అదేంటంటే గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెండ్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నేను చంపేస్తాం, నేను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. అలాగే మరి ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే రీసెంట్ గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్ గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం, ఏదైనా గట్టిగా మాట్లాడటం, నిష్కర్షగా మాట్లాడటం, ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే నిలదీసి అడగటం, ఇవి నాకు అలవాటైనటువంటి లక్షణం. ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం ఇది. నేను ఒక్కళ్ళే రాజకీయాల్లో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను. 36 గ్రామాలకు కలిసి పోరాటం చేసి మత్స్యకారులు, రైతులు అందరికీ కూడా కాపాడటానికి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ని తరిమి కొట్టినటువంటి వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి జయరాం రమేష్ ఆ థర్మల్ ప్లాంట్ నిలుపుదల చేశారు. ఒక్కడిగానే ఎదుర్కోవడం, ఒక్కడిగానే నిలదీయటం, ఇవన్నీ నాకు అలవాటు అయినటువంటి. మరి ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రౌడీజం, ఇది ఎప్పుడు నేను జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 25 సంవత్సరాల నా జీవిత చరిత్రలో కులాహంకారం అనమాట. అంటే తొక్కి పెట్టేయడం, బలహీనపరచడం, రాజకీయంగా అధికారాన్ని చూపించి మమ్మల్ని నాశనం చేయడం. ఈ జిల్లాలో ఉన్నటువంటి క్యాస్ట్ స్ట్రాటజీ ఒకసారి చూసుకుంటే కళింగ, కాపు, మరి రెడ్డిస్, యాదవాస్, మత్స్యకారులు, ఎస్సీలు అలా ఉన్నాయి. ఈ ఉన్న దాంట్లో ఒక్కో నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, సామాజిక వర్గాలను బట్టి పోటీ చేస్తుంటారు. ఎక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇచ్చాపురంలో ఎందుకు గ్రూపులు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? టెక్కలిలో గ్రూపులు చేసి మేము గెలవకుండా ఉండడానికి ఎందుకు నాశనం చేస్తున్నారు? నేను నా గడిచిన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే 3000, 4000 ఓట్ల తేడాతోనే 5 సార్లు పోయినాను కదా. దానికి కూడా మాలో గ్రూపులు చేసి కంపు చేస్తున్నారు మీరు. మరి అలాగే ఆముదాల వలసలో కూడా అన్యాయం చేస్తున్నారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం లాంటి నాయకుడిని పట్టుకొని బలహీనుడని, ఆయనకి మరొక యువకుడిని తీసుకురావాలని, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను టికెట్ మార్చేస్తాను, బలమైన వ్యక్తిని తీసుకొస్తాను, యువకుడిని తీసుకొస్తాను, అనుభవజ్ఞుడిని తీసుకొస్తాను. నీకున్న అనుభవం ఏంటయ్యా? బలమైన వ్యక్తి అంటే నువ్వేమో బలమైనడుగా? ఆయన బలమైనడు కారా? ఉత్తరాంధ్రలో అత్యున్నత స్థానంలో పదవులు చేపట్టినటువంటి నాయకుడే. అయినా ఓపెన్ గా చెప్తావా? అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చూసుకోవాలి. ఆయన టికెట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇంకోటికి ఇస్తారు. నువ్వెవరో మధ్యలో మాట్లాడడానికి? టెక్కల నడిపట్లో మాట్లాడితే నేను గట్టిగా నిలదీసన్నాను. నువ్వు స్వపక్షంలో ఉండే సీతారాం లాంటి వ్యక్తుల మీద మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలన్న అచ్చెన్నాయుడు మీద మాత్రం మాట్లాడు. 1800 ఫ్లైట్స్ ఇండిగోకు సంబంధించినవి ఆగిపోతే ఆ సంబంధిత మంత్రి తాలూకా చేతగానితనాన్ని మాట్లాడవు. ఆ మంత్రి ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. ఆ మంత్రి కనీసం స్పందించడు, ఏ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాడు. ఈ రోజు కూడా సూట్ కేసులు పడున్నాయి ఇంకా ఎయిర్పోర్ట్ లో. ఇంత దారుణాలు జరుగుతుంటే, జిల్లా మొత్తం అసహించుకుంటే, దేశం మొత్తం కూడా ప్రపంచ దృష్టిలో ఇండిగో ఫ్లైట్స్ లో జరిగినటువంటి లోపంలో చేతగాని మంత్రి ఉండటం వల్ల, అతని పని కనీసం అతను చేయలేకపోవటం వల్ల దేశం అంతా తలదించుకునే పరిస్థితి వస్తే దీన్ని ప్రశ్నించవు. జగన్మోహన్ రెడ్డిని తిట్టినవాడిని ప్రశ్నించవు. ఎందుకు ప్రశ్నించవు అంటే, కేడీ బ్రదర్స్, డేంజర్ ఆఫ్ ధర్మాన బ్రదర్స్, మీరు తిట్టుకోరు.
మీరు పోటీ చేసుకోరు. నేను వీళ్ళకే ఎందుకు అంటున్నానంటే, గుండెపల్లి సూర్యనారాయణ గారు ఉన్నారు, నీతికి నిజాయితీకి మారుపేరు, స్వచ్ఛమైనటువంటి మనసు. గుంట లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ చేతిలో భోంచేయనటువంటి వ్యక్తే లేడు, తల్లి లాంటి మనసు, తల్లి. బొద్దు రమణమూర్తి గారు ఉన్నారు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. బొద్దు లక్ష్మణరావు గారు ఉన్నారు, ఎంతో మందిని రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి. ఎర్రన్నాయుడిని కూడా రాజకీయాల్లోకి తెచ్చింది బొద్దు లక్ష్మణరావు గారే. తంగి సత్యనారాయణ గారు ఉన్నారు. ఎవరికైనా అన్యాయం చేసినట్టు చూసామా? వాళ్ళు ఎవరినైనా జీవితంలో ఒక రాజకీయ నాయకుడిని కానీ ఒక అభ్యర్థిని కానీ అన్యాయం చేసినట్టు చూసామా? మీకేం పోయే కాలం పట్టిందా బాబు? 25 సంవత్సరాల నుంచి జిల్లా నాశనం చేస్తున్నారే. ఎర్రనాయుడు గెలాలి, అచ్చెన్నాయుడు గెలాలి, ఇప్పుడు ఎర్రనాయుడు తదనంతరం రామ్మోహన్ నాయుడు గెలాలి, మేము గెలాలి, అన్ని నియోజకవర్గాలు ఓడిపోవాలి. చూసుకోండి, మీరే చూద్దాం. పిచ్చాపురంలో నర్సన్నపేటలో, శ్రీకాకుళంలో వీళ్ళకి పోటీలు ఉండవు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోటీలు ఉంటారు. వీళ్ళే సృష్టించేస్తారు. ఆలింగుల్ని బ్రతకనివ్వరు, కాపుల్ని బ్రతకనివ్వరు, రెడ్డిల్ని బ్రతకనివ్వరు, మత్స్యకారులను బ్రతకనివ్వరు, ఎస్సీల్ని బ్రతకనివ్వరు, యాదవాసుని బ్రతకనివ్వరు, కుమ్మర కమ్మర చేనేత వడ్రంగి రెడ్డికి యాదవ బ్రాహ్మణ వైశ్య కాపు అన్ని కులాలు వెలమ అన్ని కులాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది కళింగ కులం గురించే కాదు. అన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల అని నేను మాట్లాడాను. అది నేను మాట్లాడితే నువ్వు మా గురించి మాట్లాడతావా, కేడీ బ్రదర్స్ అంటావా, ఈ సంగతి చూస్తాం అని నేను హైదరాబాద్ నుంచి నిన్నే బయలుదేరి వస్తున్నాను. నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు ఫోన్, గింజరా పప్పన్ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంచివాడు. ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి. నిమ్మాళ్ళు అతను నామినేషన్ చేసినందుకు ఈ రోజు ఊరు నుంచే బహిష్కరించారు. ఊర్లోకి ఈ రోజు 19 ఏళ్ళ అడుగు పెట్టలేకపోతున్నాడు, వ్యవసాయం చేయలేకపోతున్నాడు, నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, కుటుంబంతో సహా వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి కృష్ణదాస్ కి సమీప బంధువే. వాళ్ళ ఇంటికి వెళ్తే, చెప్పరా నువ్వుడికి చెప్పు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట, ఈ రాత్రి నర్సన్నపేటలో నరికేస్తామని చెప్పు, మా వాళ్ళు వదలరని చెప్పు, అటాక్ చేస్తారని చెప్పు అని చెప్తే, ఆ సరేలే అప్పన్న మాట్లాడు. ఆ తర్వాత మళ్ళీ 3:30 గంటలకి నాకు చేసి, సార్ మీ స్పాట్ మారింది, నర్సన్నపేట కాదు నిమ్మాడ జంక్షన్ లో మిమ్మల్ని అటాక్ చేస్తారంట. ఓకే, నిమ్మాడ కదా, నిమ్మాడే వస్తాం సార్, మీరు వెళ్ళిపోండి సార్, దయచేసి హైదరాబాద్ వెళ్ళిపోండి సార్, మీరు రాకండి సార్, మీరంటే నాకు ఇష్టం సార్, మీలాంటి నాయకుడు ఉండాలి సార్, వాళ్ళు కొట్టేస్తారు సార్, మంచోళ్ళు కాదు సార్ అని నాకు రిక్వెస్ట్ చేసి, అప్పనా నువ్వు చెప్పావు కదా, అలా అయిపో, నీ పని నువ్వు చూసుకున్నాను, నేను బయలుదేరుతున్నాను. ఈ విషయాలు నేను మాధురికి చెప్పలా. తాను ఆ తర్వాత తెలుసుకొని విజయవాడ దగ్గర నేను హోటల్లో కాఫీ తాగడానికి దిగితే అప్పన్నకి ఫోన్ చేసి, అప్పన్న ఈ విషయాలని మళ్ళీ చెప్పాడు. తను ఏంటంటే బయట ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి. అప్పన్న మన మనిషి, సీనియర్ నాయకుడు, వాయిస్ రికార్డులు చేసే దురలవాటు మనకు లేదు. కానీ చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీస్ వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, మాకు అటాక్ చేస్తారంట అని. ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, నాకు నిమ్మాడ దగ్గర అటాక్ చేస్తారు. సరే, రాత్రి 11:30 వచ్చాను, 2 గంటల పాటు నిమ్మాడ దగ్గర జంక్షన్ దగ్గర ఆపారు. చంపేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా, చేయండి. నేను ప్రశ్నించినందుకే నన్ను అటాక్ చేస్తారా? మిమ్మల్ని మీ వాస్తవాలు, మీరు చేసిన అవినీతిని మాట్లాడినందుకే అటాక్ చేస్తారా? ఇసుకలను దోపిడీ చేశారే, స్థలాలన్నీ దోపిడీ చేసి పెట్టారే, రాఘోల్ దగ్గర ఉన్న స్థలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారే, అది 22A నుంచి తీసేసినారే, విశాఖపట్నంలో ఉన్న 70 ఎకరాల భూమిని దోపిడీ చేశారే, దాన్ని చుక్కల భూమిని ఉంటే రెవెన్యూ మినిస్టర్ గా మార్చేసినారే, టెక్కల నడిబొడ్డులో 100 కోట్ల రూపాయల స్థలాన్ని, అది స్వర్ణకారుల యొక్క స్థలాన్ని, దాని కాంపౌండ్ వాల్స్ కట్టి దోపిడీ చేస్తున్నారే, అది కూడా 22A నుంచి చేసేసావే. నేను అడగొద్దా? టెక్కల వాసిగా, ఈ జిల్లా వాసిగా, నేను ఎమ్మెల్సీగా, ఒక దువ్వాడ శ్రీనివాస్గా నేను ఎందుకు అడగను? 22A నుంచి చుక్కల భూముల నుంచి తీసేసి భూములు ఆక్రమించేస్తారా? అచ్చెన్నాయుడు అన్నారు, అదే స్థలంలో తాజ్ మహల్ కట్టిన తొక్కి తీసేసి నేను ప్రభుత్వ ఆసుపత్రులు కడతానని ఆయన చేతులు కలిపేసి, దీని గురించి నేను ప్రశ్నించకూడదంట. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తాను. ఓకే, పుట్టాం పోతాం, అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే, చంపేస్తామంటే
నరసన్నపేట నిమ్మాడ దాటి నేను టెక్కలు వెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్తే చంపేస్తారా, అటాక్ చేసేస్తారా? నిన్న ప్లాన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాత్రి 7 గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర, అడప టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు. ఏమీ లేదు. ఒక 200-300 మంది అక్కడికి చేరారు నిన్న ఇదే సమయానికి. 200-300 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు, నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్ తో పని ఉందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి? వాల్ పోస్టర్ చింపేస్తే. కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డును ఉన్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్ లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ ఊరు అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తావంటే కుదురుతుందా? మరి ఇవన్నీ ఎస్పీ గారికి చెప్పడానికి వచ్చాను. కృష్ణదాస్ దానికి అడ్మిట్ అయ్యాడు ఒక ఛానల్లో. చూడండి, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు. నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, నా పైన మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు. చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారు తెలుసా? మీ అంతు చూస్తాం. నీకు అతి త్వరలో అసలు కథ ఉంది, నీకు అతి త్వరలో నీ పని చెబుతాం అని సత్తార్ సచివ్ టెక్కల్ నుంచి, తమాన కిరణ్ టెక్కల్ నుంచి, కోటబొమ్మాల నుంచి మోహన్ అనేవాడు జేసీబీ పెట్టిన ఇల్లే లేపేస్తాం. ఇలాంటి హెచ్చరికలు, ఆ హెచ్చరికలు మా వాళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పారు? కృష్ణదాస్ చెప్పారు. అప్పన్నతో అన్న మాట వాస్తవమే. ఈ మాటలు నేను అప్పన్నతో నేనే అన్నాను. ఇప్పుడు అప్పన్న సీన్ లో మరి ఉండక్కర్లా. ఇప్పుడు కృష్ణదాస్ అడ్మిట్ అయ్యాడు. దీన్ని ఏమంటారు? టీవీ 9 లో అడ్మిట్ అయ్యాడు ఈరోజు. దీన్ని ఏమంటారు? అంటే చంపాడారు చూస్తావా? అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు. సార్ దయచేసి ఆ గన్మెన్ ని నాకు మళ్ళీ 2+2 చేయండి, 1+1 చేసేసినారు. నాకు అటాక్ చేయాలని చూస్తున్నారు, రక్షణ కల్పించండి. నా ప్రాణానికి వాళ్ళ వల్ల తీవ్రమైన ముప్పు ఉంది. ఏ క్షణానైనా నన్ను అటాక్ చేస్తారు. నేను కారులోనే తిరుగుతూ ఉంటాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఎస్పీ గారిని నేను ఇప్పుడు అడగటం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను, ఎఫ్ఐఆర్ వేయండి అని కూడా చెప్పాను. నాకు రక్షణ కల్పించమని చెప్పాను. ఇతర రాష్ట్రాలకు వెళ్తే నాకు గన్మెన్ తీసేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్మెన్లు వెళ్తున్నారు, నాకేంటి సరి అని కూడా అడిగాను. దాన్ని కూడా స్పందిస్తూ నేను వెంటనే రివ్యూ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ జరిగిన అన్యాయాన్ని చట్టం పైన నాకు విపరీతమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్ గా, అలాగే న్యాయస్థానాల పైన కూడా నాకు గౌరవం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, చట్టానికి మేము కంప్లైంట్స్ తయారు చేస్తాం తప్ప మీరేదో హెచ్చరికలు చేసి చంపేస్తాం, నరికేస్తాం, అటాక్ చేసేస్తాం అంటే నేను భాష మాట్లాడాలి. నేను ప్రజల కోసం కష్టపడి పని చేస్తా, ప్రజా గొంతై మాట్లాడతా, ఇంకా గట్టిగా మాట్లాడతా. ఉద్యమాలతో నుంచి వచ్చిన నేపథ్యం నాది. అదిరే బెదిరే గుండె కాదు ఇది. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ బుర్రలో పెట్టుకోండి. నాకేదో అటాక్ చేసేస్తామంటే దీని చేత అయిపోతే పోతాం, అటాక్ లో పోయినా పర్వాలేదు. నా సాధ్యమైనంత వరకు ఒక్కడిని ఎదుర్కొంటాను. నాకు చాలా మంది రాత్రి చెప్పారు, మీ వెనక ఒక 20-30 కార్లతో వస్తాను. ఎన్ని రోజులు వస్తారు, ఎంతమంది వస్తారు? ఒక్కడిని నేను ఎదుర్కోవాలి కాబట్టి ఒక్కడిని నేను వెళ్తా, ఏం పర్వాలేదని చెప్పాను. నేను ఒక్కడిని ఎదుర్కొంటాను. ఒకవేళ ప్రజల ఆశస్సులు నాకున్నాయి, ఏదైనా ప్రమాదం జరిగిపోతే ఆ ప్రాణంలో నా ప్రాణానికి నాకు ముప్పు కావడానికి కారణమైనటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులు బాధ్యులు అని స్పష్టంగా నేను మీడియా ముఖ్యంగా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన దానిలో కూడా క్లారిటీగా తెలియజేస్తాను. నమస్కారం.